అత్తయ్య ఏం చేస్తారు? పుదీనా చట్నీ. పుదీనా పచ్చడికి ఒలిసి కడిగి 3-4 కట్టలు ఇవి ఒలిసిన దాన్ని మొత్తం తుంపి కడిగి ఆరబెట్టిన పచ్చడి చేయడానికి బాగుంటుంది చాలా. వేడి వేడి ఆకలి జ్వరం ఏదైనా వచ్చినా ఆకలి కాని వాళ్ళు అయినా కొంచెం తీసుకుని అన్నం తిన్నాం అనుకో నూరు మంచిగా అవుతుంది. అత్తయ్య మరి పచ్చడి చూపించే ముందు మన వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పేసేయండి. హాయ్ అండి. ఇప్పుడు పచ్చడికి ఏమేం కావాలి అత్తయ్య? పుదీనా ఎంత అత్తయ్య? ఎండుమిర్చి ఒక 50 గ్రామ్స్, ఒక 4 కట్టలు ఇవి పుదీనా. ఎండుమిర్చిలో 50 గ్రామ్స్, కొంచెం ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను మినపప్పు, కొంచెం జీలకర్ర. జీలకర్ర ఎంత అత్తయ్య? 1/2 టీ స్పూన్, ఒక్క ఎల్లుల్లిపాయ గడ్డ ఏనవి వేపుదాం. నూనెలో వేపేసుకోవాలా ఇవన్నీ? నూనెలో వేపాలి. ఎండుమిర్చి ఇవన్నీ వేస్తున్నాయి. ఒక 1/2 కప్ప, ఒక స్పూన్ అంతే. తర్వాత పుదీనా కొంచెం ఎక్కువ వేయాలి. దీనికైతే ఒక స్పూన్ చాలు. పుదీనా వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేయాలి. అయిపోయింది అత్తయ్య? ఇది అయిపోయింది. తర్వాత పుదీనాలు చింతపండు వేపాలి నూనెలో. తీయనవి ఇప్పుడు మనము పుదీనా వేపుకోవాలా? పుదీనా వేపాలి నూనెలో. ఆయిల్ 1/2 కప్పు. ఇప్పుడు దీంట్లోనే వేసుకోవాలి అత్తయ్య మనం? చింతపండు గింజలు పీస్ అన్ని తీసి కడగొద్దు. దీన్ని కడగొద్దా? దులిపి ఇక్కడనే వేయాలన్నమాట. ఇవి అది 2 మగ్గితే నేనా వేసుకున్నాను. ఎంత అత్తయ్య అది? ఇది 25 గ్రామ్స్ అమ్మా. ఇది 30 రూపాయలు ఉంటుంది కదా, బాగుంటుంది. చింతపండు మెత్తగా అయ్యే వరకు దాన్ని వేపుకోవాలా? చింతపండు మెత్త పడితే మళ్ళీ నీళ్ళలో వేయం కదా మనము. 4 రోజులు ఉంటే పాడవుతుంది. నీళ్ళలో అడిగేసి ఎక్కువ పచ్చడి చేయాలంటే మనం పుదీనా చింతపండు ఉడికియాలి వేరే. కొంచెం కదా, అందుకని ఇందులో వేస్తాను. పులివర పులుసులాగా ఉడికిచ్చి పుదీనా నూనె లేపి కలుపుతారు అనమాట. మిక్సీ వేలో తిప్పి ఇది కూడా పలసి పడమే. ఇది కారం తినాక పలసి పడమే. ఎక్కువసేపు అయితే మెత్తగా అయిపోతుంది గోంగూర పచ్చడి. చూడ్డానికి బాగుంటుంది, ఎందుకంటే మంచిగా పడుతుంది. ఎంత అత్తయ్య సాల్ట్? ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. దింపేసుకుందామా ఇక? అయిపోయింది అత్తయ్య. ఇవి చల్లగా అయిపోయినాయి. ఎండుమిరపకాయలు, ధనియాలు ఇది ఫస్ట్ వేసుకోవాలా మిక్సీ జార్లో? వేసి మెత్తగా మెదినాక ఎల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయ ఇది వేసినాక ఈ పుదీనా వేసేసుకోవాలి. పుదీనా చింతపండు వేసి పల్సి ఇవ్వాలంత. ఎక్కువ చేస్తే మెత్తగా అవుతుంది. సరే అత్తయ్య వేసేసుకుందాం. ఇవి చాలా అత్తయ్య వెల్లుల్లి? చాలు. ఇది వేసేసిరా మిక్సీలో? ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇంకా ఇది ఒకటి వేసి తిప్ప పల్సి వేయడం అనమాట. వేనది వేసి ఉప్పు వేసాం కదా. చింతపండు ఊరిందా? చింతపండు ఊరింది. దీనికి పోపు అవసరం లేదు? అక్కర్లేదు, పోపు అక్కర్లేదు దీనికి. సరే చూడండి, అత్తయ్య చేసిన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ. చూడండి, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే మీకు మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.